టచ్లో ఉన్నారు. సో వాళ్ళ నలుగురు నిర్ణయం తీసుకొని షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ ఎత్తేసారండి. జరిగింది ఇది. ఓకే, మిగతాది మీకు వదిలేస్తాను. అది జరిగిన దానివల్ల ఇప్పుడు 2 పొరపాట్లు పొరపాట్లు అంటే కావాలని చేశారు. ఏం చేశారు? ఒకటి 1932 పొలిటికల్ పర్పస్ కోసం వేసుకున్న డివిజన్ని తీసుకొచ్చి 1935 ఇండియా యాక్ట్ని బైపాస్ చేసి తీసుకొచ్చి ఇరికించడం ఒకటైతే, రెండోది 1932లో డిస్కషన్ జరిగింది. క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయితే కులాలు లేవు కదా అనేటువంటి చర్చ 1932లో జరిగిన చర్చని ముందుకు తీసుకుపిచ్చిపెట్టారు. 32 నుంచి 47 మధ్యలో 32 నుంచి 47 మధ్యలో అంబేద్కర్, మహాత్మా గాంధీ చేసినటువంటి చాలా స్టేట్మెంట్లు ఏమని, వీళ్ళు కన్వర్ట్ అయినప్పటికీ, దళితులు కన్వర్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళు వివక్ష పోలేదు అని చాలా స్టేట్మెంట్లు చేశారు. వీళ్ళకి రిజర్వేషన్స్ కల్పించడానికి మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఇద్దరు కలిసి అటన్నిటిని బైపాస్ చేశారు. 1932లో చేసిన ఒక పొలిటికల్ డివిజన్ బ్రిటిష్ వాళ్ళు దాన్ని పట్టుకొని సాగ్గా చూపించి, నలుగురు బ్రాహ్మణులు హిందూ మహాసభతో టచ్లో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి డివిజన్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3. ఇప్పుడు దానివల్ల ఎంత ఇబ్బంది అండి పాపం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి. దానివల్ల ముఖర్జీ లాగా ఆలోచించే క్రిస్టియన్స్, అంటే ముఖర్జీ ఎవరు? ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన గవర్నర్గా కూడా పనిచేశాడు. ఆయన చాలామంది పాస్టర్లు పాపాత్ములారా, దుర్మార్గులారా, మీరు సర్టిఫికేట్ మార్పించుకోండి, క్రిస్టియన్స్గా డిక్లేర్ చేసుకోండి, మీరు ఎంతకాలం హిందువులుగా ఉంటారు, మీరందరూ పాపాత్ములు అని చెప్పి ప్రసంగాలు ఇచ్చేటువంటి పాస్టర్లు ఇది ముఖర్జీ గారి లాగా ఆలోచించేటువంటి బ్యాచ్. పాపం వీళ్ళని హింస పెడుతున్నారు. ఈ పాస్టర్లు వీళ్ళందరూ కూడా హింస పెడుతున్నారు. ఈ దళితుల్ని మీరు ప్రసంగాలు ఇచ్చి, మీరు పాపాత్మలు, సర్టిఫికేట్లు మార్చుకోండి, క్రైస్తవులు డిక్లేర్ చేసుకోండి, ఎంతకాలం హిందువులు అని చెప్పుకుంటారు అని చెప్పేసి పాపం వాడు చర్చికి వెళ్తే, వాడేదో మనశ్శాంతి కొంచెం చర్చికి పోతే అక్కడ వీళ్ళ ప్రసంగాలు ఇచ్చి హింస పెడుతున్నారు అండి షెడ్యూల్ క్యాస్ట్ అండి. బయటకు వస్తే మున్షి గారి లాగా ఆలోచించేటువంటి హిందుత్వ సంఘాలు, అరే వీడు చర్చికి వెళ్తున్నాడు, సర్టిఫికేట్ మార్చుకోలేదు, చర్చికి వెళ్తున్నాడు, సర్టిఫికేట్ మార్చలేదని పాపం హింస వాడికి షెడ్యూల్ క్యాస్ట్ వాడికి. ఆఫీసులకు వెళ్తే రాజేంద్ర ప్రసాద్ గారి లాగా ఆలోచించేటువంటి అధికారులు, రే నువ్వు, నీ పేరు జేమ్స్ ఉందా, నీ పేరు జోసెఫ్ ఉందా, నువ్వు క్రిస్టియన్ కదా, నీకు సర్టిఫికేట్ ఇవ్వనని చెప్పి హింస. పటేల్ గారి లాగా ఆలోచించేటువంటి సెక్యులర్ వాదులు, పటేల్ గారు సెక్యులర్ వాదు అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు మన రీసెంట్గా మోడీ గారు వీళ్ళందరూ పటేల్ గారు వర్సెస్ నెహ్రూ గారిని పెట్టుకుని పటేల్ గారిని పైకి ఎందుకు లేపారు? అది హీస్ కాంప్రమైజ్డ్ విత్ దేర్ ఐడియాలజీ. పటేల్ గారు అలాగా ఆలోచించేటువంటి సెక్యులర్ వాదులు, మేము సెక్యులర్ వాదులు అని చెప్పుకుంటారు, వచ్చి సెక్యులర్ వాదులు అని చెప్పుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏముందండి వాళ్ళు చెప్పినట్టు వెళ్ళాలి, మనది ఏముంది అని చెప్పేటువంటి కొంతమంది అనమాట కాంప్రమైజ్ అని. వీళ్ళందరూ కలిసి పాప హింస పెడుతున్నారు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని. చర్చికి వెళ్తే పాస్టర్ కోవాలా, సర్టిఫికేట్ మార్చుకోమని, బయటకు వస్తే హిందువులు కోవాలా, రే నువ్వు ఎందుకు ఇంకా సర్టిఫికేట్